ప్రైజ్ లార్డ్. కలవర మహిమ మందిలో ఉన్న వారందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, అలాగే యూట్యూబ్లో చూస్తున్న వారందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము వాక్యం మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. పరలోక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు. ఎంతమంది తల్లి? 10 మంది కన్యకలు. వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు, ఐదుగురు బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకుని నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ డ్యూటీలతో కూడా సిద్ధిలో నూనె తీసుకుని పోయి పెళ్లి కుమారుడు ఆలస్యము చెయ్యగా వారందరూ ఏం చేశారట? పెళ్లి కుమారుడు కొంచెం ఆలస్యమైందని కునికి నిద్రించబడ్డారట. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్నట్టు రండి అని కేక వినబడను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ డ్యూటీలు పట్టుకుని చక్కపరిచారు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా డ్యూటీలు ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో నాకు కొంచెము ఇయ్యమని అడిగారు. ఇచ్చారా ఎవరైనా? ఏమో మీరు ఇచ్చారేమో, కానీ నేనైతే ఇవ్వను. ఎందుకు మాట చెప్తున్నానంటే, దేవుడు పెట్టారా, 10 మంది కన్యకలు పోలి ఉంది. ఏంటంట? 10 మంది కన్యకలు పోలి ఉన్నది. ఏ రాజ్యం అది? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అంటే యేసు ప్రభువారు పెళ్లి కుమారుడిగా వచ్చుచున్నాడు. అప్పుడు మనం ఎలా ఉండాలి? దీటీలు వెలిగించుకుని ఏ పెళ్లి కుమారుడికి మనం ఎదురుగా వెళ్ళేవారిగా ఉండాలి. అలా ఉండే కృప మీలో ఉందా? అసలు ఎవరికైనా ఉందా అని అడిగితే దేవుడు పెట్టారు. ఇక్కడ 10 మందిలోని 5 మాత్రమే కనిపిస్తున్నారు. 5 మాత్రమే కనిపిస్తున్నారు. చాలా మంది స్త్రీలు చేస్తూ ఉంటారు, మాకు పాటలు తెగొచ్చేసండి, వాక్యం తెగొచ్చేసండి, మా ఇంటికి ఎక్కడ ఎవరు ఉండరు, మేమే గొప్పవారము అని ఇలా చెప్తూ ఉంటారు. ఈ సమయము ఎప్పుడో తెలుసా? దేవుడు నీ దగ్గరికి రాబోచున్నప్పుడు అప్పుడు నీ టాలెంట్ చూపించు. ఇప్పుడు కాదు మన షాకులు. నువ్వు ఎంత MBBS చదవచ్చు, కానీ నీ తలంపులు ఏమై ఉండాలి? రాబోచున్న వాడికి ఎదురెళ్ళేవాడిగా ఉండాలి. నువ్వు ఇక్కడ చదివేసావు బైబిల్ అంతా, ఇక్కడ పాడేసావు పాటలన్నీ, నువ్వు ఎక్కడెక్కడికో ప్రేయర్కి వెళ్ళిపోతూ ఉన్నావు, ఎక్కడికెక్కడో ప్రార్థన చేసేస్తూ ఉన్నావు. నీలో ఏమి లేదు? బుద్ధి లేని కన్యకలు పోలి ఉన్నావని యెహోవా వాక్యాన్ని చక్కగా మనకి తెలియపరుస్తున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని అడుగుతుంటే దేవుడు పెట్టారా, ఆయన వచ్చే ముందు దీటులు పట్టుకుని ఏం చేశారంటే, బుద్ధి గలవారు మళ్ళీ చిన్న బోర్లు చక్కన వాటిల్లో వేసుకుని ఆయన ఎక్కడ నా దారిలో ఆరిపోతాయేమో అయ్యో అని ఏం చేశారు? వీరు చక్కన గిన్నెలు పట్టుకుని వెళ్ళారు. అర్థమైందా? వాటిలోని ఆయిల్ పోసుకుని వెళ్ళారు. అయితే ఈ బుద్ధి లేని వారు తండ్రి రావడం కొంచెం ఆలస్యం అవుతుందని ఏం చేశారు? నిద్రపోయారు. ఈ 5 నిద్రపోలేదు. వీరు సిద్ధిలో పోసుకున్నారు. మళ్ళీ ఒక్కొక్క చక్కగా గిన్నెలో వేసుకుని అయ్యో దారిలో ఎక్కడ ఆరిపోతాయేమో బాబు అని పట్టుకున్నారు. ఈ మాటకి అర్థం ఏంటో తెలుసా దేవుడు పెట్టారా? నువ్వు ఎలా చేస్తున్నావు ప్రార్థన అనేది కావాలి. నువ్వు చేసే ప్రార్థన ఏమిటి? నేను ప్రార్థన చేస్తే నేను గొప్పతనం అని నేను చెప్పను, కానీ నాకు దర్శనం రాకపోయినా, స్వరం వినబడకపోయినా బెంగ పెట్టేసుకుంటాను. నేనేం చేశాను అని యాకోబు ఏం చేశాడు? ఆయన కాళ్ళు పట్టుకుని యాలాడాడు, గూడు జారిపోయి ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేస్తేనే ప్రభు దేవుడు బిడ్డలారా నువ్వు వెళ్ళే మార్గాలకి తెలియపరిచే ఆలోచన నీకు ఇస్తాడు. ఈ లోకం గడిచిపోతుంది మనకి. 70 సంవత్సరాలు అంతకు మించి ఉన్నాం. మా అమ్మగారు చూడు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ దేవుడు పెట్టారు మనకి ఈ 70 సంవత్సరాలకి మనంతో పోరాటం కానీ పరలోక రాజ్యానికి మాత్రం మరి ముఖ్యంగా వెళ్ళడానికి చిత్తపడతారు. మనం పెళ్లి కుమార్తెలుగా ఉండాలి.
చింకిరి చింకిరిగా మనం ఉండకూడదు. దేవుడిచ్చిన వస్త్రమును బట్టి, దేవుడిచ్చిన అందాన్ని బట్టి, దేవుడిచ్చిన విధేయతను బట్టి వెళ్ళాలి. మనకు వాక్యాలకు వెళ్తే అది రేపు దినాన్ని చదువుకుందాం. నల్లడదాన దక్ష తోటల కాయి అంటాడు ప్రభు. ఇక్కడ అందమో సందమో కాదు, అంతస్తులు కాదు, వాహనాలు కాదు. ఇక్కడ కావాల్సింది నీ గుణగణాలు కావాలి. ఆయనకి నీ తీరు మార్చబడాలి. నువ్వు ఎలా ఉన్నావు? నేను బుద్ధిగల కనుక నువ్వు అనేసుకుంటున్నావా? ఎదటి వాడు బుద్ధి లేని వారిని అనేసుకుంటున్నావా? అది ప్రభువుకు తెలిసి కనుక దూతను పంపించి మొత్తం తెర మీద చూపిస్తున్నాడు ఆయన. ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా దేవుడు బిడ్డలారా? పరిశుద్ధ దేవుడు లేఖనాన్ని బట్టి, దేవుడి యొక్క కృపను బట్టి ఆయన స్పష్టంగా నాకు ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే వెంటనే ప్రభా 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 అని అడిగినప్పుడు స్పష్టంగా నీ ఆలోచన ఏంటో తెలియపరుస్తూ ఉంటాడు. నీ తెలివి ఏంటో నాకు తెలియపరుస్తూ ఉంటారు. నీ జ్ఞానం ఏంటో నాకు తెలియపరుస్తూ ఉంటారు. స్త్రీలైనా పురుషులైనా మన జాగ్రత్తలు కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు తోసివేస్తావు, ఆయన ఏం చేస్తాడు? ఆయన తోసివేడు. ఆయన కాలు పట్టుకుంటే గూడు చారేంత వరకు ప్రార్థన చేస్తే క్షమించి నూరంతల అభిషేకం పొందుతారు. దేవుడు బిడ్డలారా, ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనా పరులుగా ఉండాలి. రాబోచున్న కాలమంతా భయంకరం ఉందని నేను ప్రతి క్షణం చెప్తూ ఉన్నాను. సిద్ధులు నూనె పోసుకోవాలి. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తారు? వీరు లేట్గా వచ్చారు. వీరు కొనువాడు దగ్గరికి కొనుక్కొని వచ్చారు. ఎంతలో ఆయన ఏమన్నా మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు మనం సాధించేటు కాదు, ఈ భూమి మీద ఎంతో ప్రార్థన చేసేట్టు కాదు, ఈ భూమి మీద ఎంతో పరిగెత్తేయటం కాదు. నువ్వు ఆయన వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ఇది మనకు కావాల్సింది. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఏ గతిలో ఉన్నావు, ఏ బ్రతుకులో ఉన్నావు, ఏ షాపులో ఉన్నావు, నువ్వు ఏం చెప్తావు ఆయనకి? నేనే బుద్ధిగలదానండి, నేనే బుద్ధిగలదానండి, ఇదిగోనండి నా తీటి అని చూపిస్తావా? తల్లి చూపిస్తావా? నేనే బుద్ధి కలదని నువ్వనుకుంటే నువ్వు బుద్ధి లేని దాని ప్రభు చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు బుద్ధి కలదాను అవ్వాలి అంటే నువ్వు తల వంచుకుని గొర్రె పిల్లవలే దీనుల్ని, దత్తుల్ని, ఎదవరాళ్ళని ప్రతి ఒక్కరిని ప్రేమించి నువ్వు చూచిన విధానం బట్టి అదే నీ సింధులో నువ్వు వారిని దేశిస్తున్నావా, నిందిస్తున్నావా, ప్రతి వారి మీద బురద వేస్తున్నావా? నువ్వు బుద్ధి లేని దానివి. జాగ్రత్త సుమి. ఇది ప్రభు హెచ్చరిక. ప్రతి ఒక్కరితో ప్రార్థించి కృప కావాలి ప్రభాని కోరుకో. ఇప్పటికైనా మార్చుకో. బురద జలను తగ్గించు. ప్రతి విషయంలోని దేవుడితో బ్రతకాలని ఏం చేయాలి? ప్రార్థన పెంచుకో. నేనే బుద్ధి కలదానని ఎప్పటికీ అనుకోకు. నువ్వు బుద్ధి గలదానవో బుద్ధి లేని దానివో ఆయనకు తెలుసు కనుక ఆయన సృష్టిగా చూపిస్తున్నాడు. మా జాగ్రత్త అంటాడు. అంటారా లేదా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ తెలిసిన మాట. 2018వ సంవత్సరాన్ని మన సువార్తకు వెళ్ళినప్పుడు ప్రభా ఆ గ్రామం వెళ్తున్నాను ఎలాగయ్యా మరి నీ చిత్తమేనంటే అక్కడ ఏం చెప్పారు ప్రభు? అక్కడ ఏముండేదో ముందు చెప్పారు ప్రభు. మీరు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఉన్నాయా తల్లి? ఉన్నాయా అక్కడ? అప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? అయ్యో మేము ఎలా ఉంటే ఇలా దేవుడు చెప్తాడని ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? రావాలి. ఈ ప్రపంచంలో ఒకరికొకరు మనిషికి ప్రేమ లేదు. పక్షులకు ప్రేమ ఉంది, జంతువులకు ప్రేమ ఉంది, మనుషులకు ప్రేమ లేదు. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మనమందరము కూడా కూడి ప్రార్థించే స్త్రీలు వెళ్ళి ఉండాలి. తల్లించే ప్రార్థన. ఆయన వచ్చినప్పుడు మీ సిద్ధిలో నూనె కాక, మీ తీటిలో నూనె కాక, బుద్ధి కలిగి ఉన్నావో లేదో కూడా, నమ్మకంగా ఉన్నావో లేదో ఇప్పటికైనా సరి చేసుకోమని ప్రార్థించుతామా? అందరు తలంచుకుందామా? పరిశుద్ధుడు ప్రేమగల మా తండ్రి, దయ చూపండి, ప్రేమ చూపండి. మేము బుద్ధి గలవారని ఏమనుకుంటున్నాం, కానీ తండ్రి అది మీకు తెలుసు. బుద్ధి గలవారెవరో బుద్ధి లేని వారెవరో మీకు తెలుసు. అయ్యా ఇప్పటికైనా సరి చేసుకుని నడవడానికి సహాయం చేయండి. అయ్యా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించండి, దయ చూపండి, ప్రేమ చూపండి. ఈ రోజు మాతో మాట్లాడిన హెచ్చరికను బట్టి ఈ హెచ్చరిక అనే మాట ప్రభానతను మా గుండెలు నాటి భయపెట్టి దిగులు పడి చింతపడి నిబ్బరం కలిగి నడవడానికి సహాయం తెచ్చమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి.